కాప్రా వంపుగూడలో 1977 నుంచిలో పంచాయతీ లేఅవుట్ చేశారు. దాని 83 నుంచి రిజిస్ట్రేషన్ జరిగినాయి. 2001 దాకా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంత మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కొన్నారు. కానీ ఆర్థిక స్తోమత లేక అప్పుడు ఇల్లు కట్టుకోలేదు. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. 2004లో ప్రేమ్ సాగర్ రావు, అప్పుడు ఆయన ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఎక్స్ ఎమ్మెల్సీ, ఇప్పుడేమో ప్రజెంట్ మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన వచ్చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మా ల్యాండ్ని కబ్జా పెడతాకు చూశాడు. దాన్ని మేము ప్రతిఘటించి అన్ని రకాలుగా అన్ని ఆర్డర్స్ తీసుకున్నాము. మేము ఎల్ఆర్ఎస్ కట్టాము, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాము. అయినా కానీ మమ్మల్ని ఇల్లు కట్టుకోనివ్వట్లేదు. కట్టుకున్న కొంతమంది ఇల్లు కూడా చూడండి ఎలా డిస్మాంటిల్ చేసేసాడు. మొత్తం చేసేయటం అక్కడ గూండాలు పెట్టి మమ్మల్ని మా సైట్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు అయ్యారు, రేపు మినిస్టర్ అవుతారంట. మరి ఆయన ఎన్నాళ్ళు ఉంటాడో ఏమో మాకు తెలియదు. కానీ ఈ రకంగా అయితే మరి మంచిర్యాల ప్రజలు ఎలా గెలిపించారో మాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కబ్జా పట్టింది హైదరాబాద్ మొత్తం కబ్జా పెడతాడో మరి ఏమో మినిస్టర్ మా 700 ప్లాట్లే కాకుండా మొత్తం హైదరాబాద్ కూడా కబ్జా పెడతాడేమో మాకైతే తెలియదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆయన దయించి మరి ఆయన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద ఆయనకి కనీసం ఇది తెప్పి మా ప్లాట్లు మాకు ఇచ్చేట్టు మేము కోరుకుంటున్నాం. అందరిది 700 మంది ప్లాట్లు ఉన్నాయి సార్. అందులో 100 ప్లాట్లు ఆయన కొనుక్కున్నాడు దొంగ సర్టిఫికెట్ చేసి. మా 600 మంది మేము ఉన్నాము. మమ్మల్ని పోతుంటే మాకు జాగా కట్టనీయడు. మా ఉసురు ఎట్లా ముడుతుంది సార్ ఆయనకు? మేము రూపాయి పెట్టి 4 కొడుకులు, నాకు ఇల్లు లేదు సార్. ఇప్పుడు నేను కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాను. రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిన మేము, ఆయన ఏదన్నా హెల్ప్ మాకు చేయాలి. చెయ్యకుండా మేము అక్కడ సూసైడ్ చేసుకొని ఏం చేయాలంటే అది ధర్నా చేస్తాం సార్. మీరు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకున్నారు? దీనిపైన పెట్టుకున్నాం సార్. ఈ రోజు పెట్టుకుంటున్నాం. మొన్న పెట్టిండ్రు, ఇప్పటికి వచ్చి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరగాలి సార్, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మరి ఈయన ప్రేమ్ సాగర్ గారు ఏం చేస్తారో తెలియదు. మరి అందుకోసం సార్ మేము వచ్చింది. మీకు కలిసారా, హామీ ఇచ్చారా ఏమైనా గవర్నమెంట్ నుంచి? ఇచ్చారు సార్. ఆడ కలెక్టర్ వాళ్ళు కలిసారు. వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. మేము కన్సల్ట్ డిపార్ట్మెంట్ పంపిస్తాం, మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామన్నారు. మేము 83లో కొన్నాం సార్. అంటే 71 లేఅవుట్, గ్రామ పంచాయత్ లేఅవుట్, పక్కా డాక్యుమెంట్, 100% లీగల్లీ పర్సన్. అది ఏం ఫేక్ డాక్యుమెంట్ చూపించుకొని 2004లో ఎంటర్ అయ్యిండు ప్రేమ్ సాగర్. అప్పటి నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. ఈ ఒక్క పేపర్ లేదు, ఏం లేదు, అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్. ఒక్క డాక్యుమెంట్ సరిగా ఉండదు, అన్ని ఫేక్ డాక్యుమెంట్. దానివల్ల అది చూసుకొని పోలీసు వ్యవస్థ అంతా గవర్నమెంట్ వ్యవస్థ ఆయనకు చూసి ఆయనకే హెల్ప్ చేస్తున్నారు. ధనబలంతో ఆయన మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు. మా సైట్కి పోరానియట్లేదు. అక్కడ గుండాస్ పెట్టాడు, చాలామంది గుండాస్ పెట్టారు. మేము సైట్కి ఎంటర్ అయితే మా ప్లాట్ మమ్మల్ని చూసుకొని ఇవ్వట్లేదు. ఎందుకంటే 150 ప్లాట్లు కొన్నాడండి అతను. ఇంకా మిగతా 550 ప్లాట్లు ఉన్నాయి. మా ప్లాట్లు నీ ప్లాట్లు నువ్వు తీసేసుకో, మా ప్లాట్లు మేము కట్టుకుంటాం అంటే కట్టొద్దంట. అతనికే తక్కువ ఇవ్వాలంట. ఏ రేటుకో ఆయన చెప్పిన రేటుకు మేము ఇవ్వాలి. ఇప్పుడు కొనే పరిస్థితి లేవు. మాకు ఇల్లు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇల్లు లేవు. దీంట్లో సైనికులు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, దేశం కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దళితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరి చూస్తూ జరుగుతుందండి. మా ప్లాట్ మాకు కావాలని ముఖ్యమంత్రి కానీ వినతి చేస్తున్నాము. మాకు ఈసారైనా హెల్ప్ అవుతుందని చూస్తాం. కేసీఆర్ అప్పుడు రాలేదు, ప్రజాభవన్ లేకుండా, ప్రజా దర్బార్ లేకుండా. ఇప్పుడు ఉన్నదని మంచి కాన్సెప్ట్ పెట్టారు. దానివల్ల మాకేమైనా హెల్ప్ అవుతుందని మేము వచ్చాము. ఇప్పుడు ఇంకా హెల్ప్ లేకపోతే ధర్నా చౌక్ ఉన్నాయి, సార్ పెట్టారు ధర్నా చౌక్, అక్కడ ధర్నా చేస్తాము. మేము ఏం చేయాలో మేడం చెప్తున్నది. సొసైటీ చేసుకునే వారికి వచ్చింది చూడండి. మాకు లేదండి, మాకు వేరే కొనే పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో కొనే పరిస్థితి ఉందండి, ల్యాండ్ కొనే పరిస్థితి ఉందా? అన్ని పేపర్లు ఉన్న తర్వాత ఇదేందండి దౌర్జన్యం? కోర్టుకు వెళ్ళలేదా మీరు? కోర్టుకు వెళ్ళాము. చిన్న కేసులు పెడుతున్నాడు. మేము అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్క కేసు లేదు. ఇప్పుడు కోర్టు నుంచి ఒక్క కేసు లేదు. అయినా డబ్బు రాజకీయ పలుకుబడి దానివల్ల మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాం మా మీద. అక్కడైతే ఎంతమంది ఉంటారండి? 50 మంది ఉంటారండి గుండాసు. అందరూ వచ్చి మేము ఎంటర్ కాగానే కట్టెలు పట్టుకొని వచ్చేస్తాడు. కట్టెలు పట్టుకొని వచ్చేసి కొడతానికి వస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్, మీరేమన్నా చేయండి, మేము పవర్లో ఉన్నాము, మీరేమన్నా చేసుకోండి, మా సార్ చూసుకుంటాడా అని ఒక్కటే మాట చెప్తున్నారు. అక్కడ మీరు వెళ్తారా, ఇక్కడికి వెళ్ళరా, సైట్ నుంచి వెళ్తారా, అది ఒక్కటే చెప్తున్నారు. చూడండి అంత దౌర్జన్యం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి నాయకులు ఉంటే మేము దేశం ఏం కావాలండి? ప్రజాప్రతినిధి ఆయన
ఓ బాధ్యత గల ప్రజాప్రతినిధి ఇలా చేయడము ఆయనకు తగున. ఎమ్మెల్యే గెలిచినాక కలిసారా మీరేమన్నా మీ బాధితులు అందరు కలిసి ఎవరిని ఎమ్మెల్యే గారిని? ఎమ్మెల్యే గారు కలిసి మనం ఆడికి పోలీసులని ఆయన ఎందుకు కలుస్తాం సార్? మేము దొంగతనం చేయలేదు, ఏం పని చేయలేదు. మా ల్యాండ్ కబ్జా, మా ల్యాండ్ మా కష్టార్జితం, మా కష్టార్జితము మేము ఆయన ఎందుకు కడతాం సార్? ఆయన ఎందుకు కలవాలా? మా ల్యాండ్ మేము తీసుకుంటానికి వచ్చాము, మా వినతి పత్రం పెట్టినాము, చూద్దాము. కలెక్టర్కి అప్రోచ్ అయ్యారా? అప్రూవ్ చేయము. చేస్తున్నారు కలెక్టర్ గారు ఏమన్నా? చేస్తాను, హెల్ప్ చేస్తాను. అది సార్. ఇక్కడ అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ మేము తీసుకున్నామండి, కన్సర్న్ పర్సన్కి పంపిస్తున్న తర్వాత మీకు కాల్ బ్యాక్ వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది, అక్నాలజ్మెంట్ వస్తుంది, మీకు వచ్చిన తర్వాత పిలుస్తారు, మీరు అప్పుడు చూడండి అని అన్నారు. మాకు హెల్ప్ అనేది అవుతుందని ఒకటి ఆశాకిరణం ఉన్నదండి. ప్లాట్లు కొన్నామండి. ఆ ప్లాట్లు కూడా మన వల్లభ నగర్, ప్రకాష్ నగర్ రిజిస్ట్రేషన్ అయినాయి లీగల్గా, ఫుల్ సౌండ్. ఈసీ ఇప్పటికీ లేటెస్ట్గా ఈసీ మా పేరు వస్తుంది. 2 సార్లు మేము ఎల్ఆర్ఎస్ కూడా కట్టాం, సౌండ్గా ఉన్నాం. కానీ మేము ప్లాట్లోకి వెళ్ళాలంటే పాకిస్తాన్ పీఓసీలోకి వెళ్ళగలం, కానీ మా ఓన్ ప్లాట్లోకి మేము వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ ప్రేమసాగర్ అనే ఆయన పెద్ద ల్యాండ్ గ్రాబర్ ప్లస్ తాలిబన్ అంటాడు, భయభ్రాంతులు చేస్తాడనమాట. ఎక్కడ బీహార్ బ్యాచ్నో ఏ రౌడీ బ్యాచ్నో పెడతాడు, రోజుకో బ్యాచ్ని మారుస్తాడు. మేము వాళ్ళ మీద కేసు పెట్టాను కదా, ఆయన ముఖం ఐడెంటిఫికేషన్ తెలియదు, తెల్లారాడు ఉండడు. ఆ వీలు సోలు చూసుకొని పోలీసు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే మా పోలీసులు డైరెక్ట్ మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు అంతా మైనర్లు కదా, వీళ్ళు ఏమిస్తారులే ఆయన, మరి ఆయన సౌండ్ కదా, మరి ఆ ఉద్దేశం మేము పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థను కూడా పరిశుభ్రపట్టిస్తున్నాడు ఈ తాలిబాన్. కనుక మాకు కనీసం 40 ఏళ్ల క్రితం మేము కొన్నాం, ఈ 70 దశకంలో పడ్డాం. వాడి ఉద్దేశం అంటే ఈ వాడికి 76 74 వాడు అనుకున్నాడు మేమందరం చనిపోతాం, వాడికి శ్మశానంలో ఇక 7 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని చూస్తున్నాడు. వాడు సర్వనాశనం అయిపోతాడు, వంచ నాశనం అయిపోతాడు. 700 కుటుంబాలని మానసికంగా హింసించాడు. ఆ 150 ప్లాట్లను కూడా భయభ్రాంతులు చేసి కొద్దిగా డబ్బు ఇవ్వటం, రాపించుకోవటమే. అవి కూడా వాడు రిజిస్ట్రేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. మిగతా 550 మంది ప్లాట్ ఓనర్స్ మేము అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో శాంతియుతంగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం రోడ్డు మీదకి వచ్చాం. మరి ఇలాంటి తాలిబన్ని మన రేవంత్ రెడ్డి గారు, మరి యువకుడు, రేపు ఫ్యూచర్లో కాంగ్రెస్ దేశానికి అవసరం అనుకున్న సమయంలో ఇలాంటి తాలిబన్ ఎమ్మెల్యే మరి పనిపడకపోతే ప్రజాస్వామ్యంలో రేపు లోక్సభ ఎలక్షన్ ఉండే రియాక్షన్ చూస్తారు మళ్ళీ రేవంత్ రెడ్డి. ఇలాంటి తాలిబన్ని పెట్టుకొని ఓట్లు ఎట్టడుగుతాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి కనీసంగా అరే ప్రేరసాగరా నువ్వు ఒక్కడే 700 ప్లాట్లు కొన్ని కెపాసిటీ ఉందంటారా, నీ కెపాసిటీ ఇంత, నీకు సీలింగ్ ఏం లేదా అని అడిగితే ఇలాంటి తాలిబన్లు చాలామంది సిగ్గుతో చచ్చిపోతారు. కానీ వీళ్ళు సావరండి బాబు, వీళ్ళకి ఏ శాపం మా శాపం తగలటల్లా. కనుక చివరి దశలో అయిన రేవంత్ రెడ్డి గారు యువకుడు కాబట్టి మా ప్లాట్లో నుంచి తాలిబన్ తరిమి మా ప్లాట్లో మేము శాంతియుతంగా ఇల్లు కట్టుకునే ఏర్పాట్లు చేయాలని ప్రార్థిస్తున్నామండి.